హాయ్ హలో అండి. వెల్కమ్ టు చంద్రకళ వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదైతే మా పిల్లలకి స్కూల్ సెలవులు ఇచ్చాక జూన్ నెలలో లాస్ట్లో వీడియో ఇది. జూన్ నెల లాస్ట్లో మా అమ్మ మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అయితే వైజాగ్కి వచ్చినారు. వాళ్ళు వైజాగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు అయితే సింహాచలం పోయినాము. సింహాచలంలో వీడియోస్ ఏం తీయలేదు. తర్వాత ఇది రెండో రోజు కైలాసగిరికి అయితే పోయినాము. మేము వెళ్ళిన రోజే ఫుల్గా వాన పడింది. మధ్యాహ్నం నుంచి పోయినాము. అక్కడికి వెళ్ళాక కొంచెంసేపు కూడా ఆడుకోలేదు మా పిల్లలు. వాన పడి కొంచెం సేపు అక్కడే ఉండి చెట్టు కింద అట్లా వచ్చేసినాము. అంత ఎంజాయ్ చేయలేదు కైలాసగిరిలో. ఇది మూడో రోజు వీడియో. జూ పార్క్కి పోయినాము అందరం కలిసి. ఇంటి దగ్గర నుంచే క్యారీ తీసుకొని పోయినాము. ఇవైతే ఫస్ట్లోనే బాతులు ఉన్నాయి. ఇక్కడ నిలబడి చూస్తున్నారు మా పిల్లలు అందరూ. ఇగండి మా అమ్మ మా చెల్లెలు మా మరిది మా చెల్లెల పిల్లలు మా పిల్లలు అందరం కలిసి పోయినాము. మా ఆయన రాలేదు. మా ఆయన డ్యూటీకి పోయినాడు. మేమే అందరం కలిసి ఆటో తీసుకొని పోయినాము. ఇక్కడ కొంగలు చూడండి ఎన్ని ఉన్నాయో. తర్వాత ఇది నీటి ఏనుగు అంట. నీటిలోనే ఉంటుంది, బయటికి రాదంట. ఇది వచ్చినా అట్లా కొంచెం తిరిగేసి మళ్ళీ నీటిలోనే ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం జూ పార్క్ చూస్తున్నాను. నేను ఎప్పుడు చూడలేదు జూ పార్కు. ఇదే ఫస్ట్ టైము. మేము వైజాగ్కి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కానీ మా ఆయన ఎప్పుడు జూ పార్క్కి పిలుచుకొని పోలేదు. ఎందుకంటే జూ పార్క్ చాలా పెద్దది, తిరిగేకి ఓపిక ఉండదని తీసుకుపోలేదు మా ఆయన. మా పిల్లలైతే జూ పార్క్ చూశారు. స్కూల్ వాళ్ళు పిక్నిక్కి పిలుచుకొని పోయినారు లాస్ట్ ఇయరే. చూసేశారు మా పిల్లలు. ఇది చింపాంజీ హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. మేమందరం ఫస్ట్ టైం జూ పార్క్కి అయితే వచ్చినాము. మేము ఎప్పుడు జూ పార్క్ చూడలేదు. ఈ చింపాంజీకి పేరు పెట్టారు. దీని పేరు చికిత అంట. వాళ్ళు వచ్చి జూ పార్క్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. చికిత ఇట్రా అంటేనే వచ్చేసింది. గుడ్డు ఇచ్చినారు దానికి. మళ్ళీ తీసుకొని దాని ప్లేస్కి అది పోయింది. తర్వాత ఇవన్నీ జింకలు. జింకలు అయితే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది కొమ్ములతో ఉన్నది జింక. ఆ తర్వాత ఇవి వైట్ పులిలు 2 ఉన్నాయి ఇక్కడ. తిరుగుతూనే ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయి పులులు కూడా. రకరకాల జంతువులు అయితే ఉన్నాయి. ఎప్పుడు చూడనివి కూడా చూసాము ఇందులో రియల్గా. చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమందరం. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చుంటే బాగుండు అనిపించింది. పొద్దున 10:30కి జూ పార్క్లో స్టార్ట్ అయ్యాము. 3:30 వరకు అక్కడే ఉన్నాము జూ పార్కులోనే. బాగా తిరిగి అలసిపోయాము కూడా జూ పార్కులో. ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి. రామచిలుకలు, ఎల్లో కలర్ ఉన్నాయి, గ్రీన్ కలరు, బ్లూ కలరు, అన్ని రకరకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఖడ్గమృగం అనుకుంటాను. ఖడ్గమృగము అదిగోండి అక్కడ ఉంది. తర్వాత ఇవన్నీ సీతాకోక చిలుకలు దీంట్లో పెట్టారు. చుట్టూ చెట్లు పువ్వులువి రకరకాల చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ. మా ధన్వికమ్మ మా చెల్లెల కూతురు పరిగెడుతుంది లోపలికి వెళ్ళడానికి. అన్ని గ్రీన్ చెట్లే ఉన్నాయి. రకరకాల చెట్లు ఉన్నాయి. రకరకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి కానీ వీడియోలో క్లారిటీ కనిపించలేదు. ఎన్ని కలర్స్ ఉన్నాయో సీతాకోక చిలుకలు. ఫస్ట్ టైం వచ్చింది మా అమ్మ వైజాగ్కి. కానీ రావడమే వద్దురా స్వామి దండం, వైజాగ్కి ఇంకోసారి రానంటుంది మా అమ్మ. ఎందుకంటే ట్రైన్లో వచ్చినప్పటికీ అలసిపోయింది. విజయవాడలో దిగి ఎక్కేది ట్రైను బుక్ చేశారు. అదేమో విజయవాడలో దిగి ఎక్కాల్సింది, ఇంకొకటి మిస్ అయింది ట్రైన్ వైజాగ్కి వచ్చేది. మామూలు జనరల్లో ఎక్కేసి వచ్చినారు. పొద్దున 9 గంటలకు ఎక్కితే 4:30కి దింపింది వైజాగ్లో. అలసిపోయింది మా అమ్మ. ఇంకోసారి ఎప్పుడు రాను వైజాగ్ అంటుంది. ఫస్ట్ టైమే వచ్చింది కానీ. ఇక్కడైతే రకరకాల పాములు ఉన్నాయి. ఇవేమో అడవి దున్నలు, తర్వాత నెమలి, ఇక్కడ జిరాఫీలు ఉన్నాయి.
జూ పార్క్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసేసాము. ఆ తర్వాత 3:30కి ఆర్కే బీచ్కి అయితే వచ్చినాము. మళ్ళీ మరుసటి రోజు అందరం కలిసి ఊరికి పోయేది ఉంది. అందుకని ఈరోజే 2 చూపించేశాను మా అమ్మకి, మా చెల్లెల వాళ్ళ ఫ్యామిలీకి. ఆర్కే బీచ్లో ఇక్కడ ఆడుకోవడానికి ఉంది కదా, మా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. బీచ్లో కొంచెం సేపు ఆడుకొని వచ్చినాము. బట్టలన్నీ తడిపేసుకున్నారు, ఇసుక ఉన్నాయి, కానీ అట్లా ఆడుకున్నారు మా పిల్లలు. ఇవన్నీ మా పిల్లలు ఇద్దరు పరిగెడుతున్నారు. ఇదేమో తాడుది ఎక్కేది ఉంటే పైకి ఎక్కుతున్నారు. మా చిన్నోడు కూడా ఎక్కుతున్నాడు, పెద్దోడు ఎక్కుతున్నాడని. కానీ మా అమ్మ, మా చెల్లెలు వాళ్ళు అందరూ వచ్చినందుకు నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినందుకు, వైజాగ్ చూపించినందుకు వాళ్ళకి. మా నాన్న కూడా వస్తానని రాలేకపోయినాడు. మా నాన్న రావాలనుకున్నప్పుడు మా నాన్నకైతే హెల్త్ బాగాలేక చనిపోయాడు మా నాన్న. మా నాన్నకు వైజాగ్ చూపించలేదని అదొక బాధ అయితే ఉంది నాకు. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.